హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అండ్ చేయడేస్ అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. అలాగే మీ సపోర్ట్ ఉంటే ఇంకా బాగుంటాను. ఇదైతే ఫ్రైడే రోజు మార్నింగ్ అండి. 4కి లేచైనా అన్ని నీట్గా కడిగేసుకొని బొట్లు పెట్టుకుని గడపని తిని అన్నీ చేసుకునేటప్పటికి 5:30 పూజ అంతా కంప్లీట్ అయ్యేటప్పటికి ఇంక నాకు 2 days నుంచి అయితే నాన్న అరటి డప్పులు అవి తీసుకురావట్లేదు, లేవట. ఇంకా నేను మట్టి ప్రమిదల్లో పెట్టుకుంటున్నాను. ఇంకా వాటర్లో వదిలే దీపాలకి మాత్రం ఒక 2 ఉంటే అవే సరిపెట్టుకున్నాను. సో ఇంకా బ్లాగ్ ఏం తీయలేదు ఆ రోజు కూడా, ఎందుకో లేజీ అనిపించేసింది. ఇంకా ఏదైనా ఊరు వెళ్ళాను అనుకోండి, నాకు చాలా డల్ అయిపోతాను, వీక్ అయిపోతాను అనమాట. సో అదొక నెగిటివ్ లాగా అయిపోతుంది నా మొత్తం అంతా కూడా, నాకు హెడ్ అంతాను. సో ఈవినింగ్ వచ్చేసి ఇంక చాలా డేస్ నుంచి పప్పు పెసరపప్పు పక్కిచ్చింది, వాడట్లేదు. అది పాడైపోయినట్టు అయిపోతుంది, అది పురుగు పట్టేసినట్టు. ఇంకా మైదా పూరి పిండి ఇవి కూడా చెయ్యట్లేదు కదా బ్రేక్ఫాస్ట్ ఎక్కువ. అవి కూడా కొంచెం ఎండలో పెట్టేసి జల్లించేసి ఒక డబ్బాలో వేద్దాం మళ్ళీ బానేసి ఎండలో పెట్టాను. మార్నింగే పెసరపప్పు కూడా ఎండలో పెట్టేసుకున్నాను అనమాట. ఇంకా పెరుగు కూడా తోడు పెట్టాను నిన్న నైట్ అయితేను. అది కూడా ఉండింది కదా, మజ్జిగ పునుకులు వేద్దామనేసి పప్పు అయితే నానబెట్టాను. ఒక చిన్న గ్లాస్ పప్పు అయితేనే మా వాళ్ళు తింటారో లేదో తెలీదు, చూడాలి. ఎందుకంటే వాళ్ళు ఇలాంటివి అసలు ఇష్టంగా ఎక్కువ ఏం తినరు, మా చిన్నోడు మెయిన్. ఇంకా కొబ్బరి ముక్కలు కూడా ఇంకా ఇక్కడే వదిలేస్తున్నాను. మంచుకి చల్లగా ఇవి ఎండకి అయితే డే టైంలో ఎండుతున్నాయి. ఇంకా చూసారు కదా జల్లించుకుంటున్నాను. అంటే మా వాళ్ళు మజ్జిగ పునుకులు ఇన్ కేస్ తినకపోతే బజ్జీలు పిండి వేసుకున్నాము, పెరుగు ఉంది కదా చల్ల పునుగులో వేద్దామని. చూసారు కదా ఇన్ని జంతువులు అయితే ఉన్నాయి. అంటే ఇంత చూసి మరీ పాడైపోయింది అనుకోకండి, కొద్దిగానే. సో అదేంటంటే ఇంకా చిన్న జల్లెడలోని పెద్ద జల్లెడలోని ఒక 10 times అన్నా జల్లిచ్చేసాను నీట్గాను. సో తర్వాత అయితే ఇంకా మంచి ఎండగా ఉంది కదా అనేసి పైన పెట్టేసాను అనమాట, బాగా జల్లించేసుకొని. సో ఎన్నాళ్ళు అవ్వలేదు, ఒక 2 months అయినట్టుంది. ఆ 2 monthsకి అయితే ఇలా పడైంది. ఎప్పటి నుంచో పెడదామని అనుకుంటున్నాను, అలా డిలే అయిపోతూ ఉంది. ఇంక ఈరోజు అయితే ఇంకా పప్పులు అయితే ఎండలో పెట్టుకున్నాను. ఇంకా మజ్జిగ పునుగుల కోసం అయితే అన్నీ రెడీ చేసుకున్నాను. పెరుగు మజ్జిగ పసుపు వేసి ఉప్పు వేసేసి మజ్జిగ కలిపేసుకున్నాను. దీనికైతే పోపులు కూడా రెడీ చేసి పెట్టుకున్నాను. ఇంకా చల్ల పునుగుల కోసం అయితే పెరుగు తీసుకున్నాను. ఇవి 2 ఎక్కువ రోజు పెరుగు యూజ్ చేయడం వల్ల ఏంటంటే నాకు నెక్స్ట్ డేకి ఇబ్బంది అయిపోయింది అనమాట. సో ఇంకా మలోజీ రుబ్బితో ప్రాబ్లం ఏమంటే ఇంకా వింటర్ సీజన్ కాబట్టి ఎక్కువ వాడము. కాకపోతే నెక్స్ట్ డే పాలు తీసుకురాలేదు నాన్న. ఇంకా దీంట్లో బజ్జీ పిండిలోకి వచ్చేసి పెరుగు, ఇంకా కొద్దిగా బియ్యం పిండి, మైదా, జీలకర్ర, వంట సోడా, ఇంకా సాల్ట్ వేసుకుని మంచిగా కలిపేసుకోవడమే. ఒక 1/2 hour తర్వాత వేసుకుంటే మనకి హోటల్ స్టైల్ బజ్జీల్లోనే వచ్చేస్తాయి. ఇప్పుడు నేను చట్నీ కూడా ప్రిపేర్ చేసుకోవాలి. సో నాకు టీ కూడా డే టైంలో చాలా టైమ్స్ తాగుతున్నాను. ఈ మధ్య ఫుడ్ కన్నా ఎక్కువ టీకి కాఫీకి అడిక్ట్ అయిపోయాను. ఖాళీగా ఉన్నట్టే ఉంటున్నాను, కానీ హెల్త్కి మంచిది కాకపోయినా సరే అదే పనిగా తాగుతూనే ఉంటున్నాను అనమాట. ఎందుకంటే నాకు హెడేక్, అలాగే కాఫీ టీ ఎక్కువ తాగాలన్న ఇంట్రెస్ట్ ఎక్కువైపోయి ఇంకా అదే పనిగా తాగుతూనే ఉంటున్నాను, ఆరోగ్యానికి మంచిది కాకపోయినా. ఇంకా ఈవినింగ్ వచ్చేసి ముందుగానే అన్నీ రెడీ పెట్టేశాను. మజ్జిగ పునుకులు, ఇంకా అందులోనే బెల్లం పానకంలో కూడా స్వీట్ తింటారనేసి వేసాను. ఇంకా టేబుల్ మీద పెట్టేసాను రెడీగాను. నేనేమో ఫ్రెష్ అయిపోయి వచ్చి దీపం పెట్టేసుకున్నాను. పనులన్నీ కూడా కంప్లీట్ చేసుకున్నాను. ఇంకా కొన్ని పూజ సామాన్లు మాత్రం క్లీన్ చేసుకోవాలి. ఇప్పుడే దీపం పెట్టుకుని కూర్చున్నాను అనేసి ఇంకా మా వాళ్ళకి రాగానే పెట్టేసాను. మా వాడికి పెట్టేసాను, పెద్దోడు అయిపోయింది. మా చిన్నోడికి అయితే పెడుతున్నాను అనమాట. వాడికి నచ్చలేదు. ఇంకా చాలా సేపు డిస్కషన్ అయింది, తర్వాత అయితే తిన్నారులేండి. నెక్స్ట్ డే నాకు కుదరలేదు, ఫుల్ స్టమక్ పెయిన్, రెగ్యులర్ ఇష్యూ వల్ల, మంత్లీ పీరియడ్ వల్ల అయితే నాకు కుదరలేదు. బట్ నాకు ఆ రోజు మార్నింగ్ నుంచి స్టమక్ పెయిన్ ఉండింది. కాకపోతే బయటకు వెళ్ళే చిన్న పని ఉండింది, ఇంకా వెళ్ళొచ్చేసాను. వెళ్ళొచ్చేటప్పుడు చాలా లాంగ్ డిస్టెన్స్ నడిచి వచ్చేటప్పటికి నాకు ఫుల్ నడునొప్పి వచ్చేసింది. ఇంకా వచ్చేటప్పుడు అయితే మ్యాంగో ఫ్రూట్ బాటిల్ ఒకటి తీసుకొచ్చుకున్నాను. అలాగే పాలు చాలా ఇబ్బంది అయిపోయింది. మొత్తం అన్ని పాలు
పెరుగు తోడబెట్టేసి మజ్జిగ పునుగులు వేస్తాను కదా, ఇంకా పాలు లేవు, ఇంకొచ్చేటట్టు పాల ప్యాకెట్ తీసుకున్నాను. టీ లేకపోతే మనకి బండి అస్సలు నడవదు, ఫుడ్ లేకపోయినా పర్లేదు, టీ కాఫీతో బతికేస్తాను అనమాట. అలా ఉంటది నా పని అయితే. ఇంకా లేదు, ఇంకా దానికోసం అయితే ఇంక తెచ్చుకున్నాను, వచ్చేటప్పుడు తెచ్చేసుకున్నాను. ఇప్పుడు కాసేపు అదే నీట్గా అన్ని తుడిచేసుకుని గిన్నెన్ని వాష్ చేసేసుకొని టీ పెట్టుకోవాలి. మొత్తం అంతా తుడుచుకునేటప్పటికి చూసారా ఇంత చెత్త ఏదో వస్తుంది, ఇంకా డీప్ తొడవట్లేదు. సో ఇవాళ రేపు కూడా ఇంక ఇలానే ఉంటది. సో ఇంకా ఇవాళ రేపు కూడా చాలా డస్ట్ ఉంటుంది, బట్ ఒకేసారి అన్ని క్లీన్ చేసుకుంటాను. హ్యాపీగా అయితే మా లూసి రేపు పడుకునిపోయి, ఎందుకంటే వాళ్ళ డాడీ ఆఫ్టర్నూన్ రాలేదు. సో అలా వెయిట్ చేస్తూ ఉంటాను అనమాట, పిల్లల కోసము మా వారి కోసము. నేను ఎంత పెట్టినా సరే వాళ్ళ కోసం వెయిట్ చేస్తూ ఉంటా, ఎప్పుడు వస్తారా అని. నైట్ కూడా లేట్ అయింది అనుకుని బయటే ఉంటాయి, కానీ నేను రమ్మన్నా సరే లోపలికి రావు. ఇంక మొత్తం నేను డ్రెస్ చేంజ్ చేసుకొని నీట్గా తుడిచేసుకున్న తర్వాత టీ పెట్టుకుని తాగుతున్నాను. ఎందుకో నాకు ఆఫ్టర్నూన్ దొండకాయ పచ్చడి చేసుకున్నాను, పప్పు తినబుద్ధి కావట్లేదు అనేసి. కాకపోతే నాకు అంత ఎక్కలేదు. పెసరపప్పు మా వారి కోసం వండుతాను, బట్ ఆ రోజే లంచ్కి రారనమాట. ఇంకా అలాంటప్పుడు పిల్లలకి నచ్చదు, నాకు నచ్చదు, ఏదో తినాలని తింటాము. కాకపోతే రాలేదు, ఇంకా అదంతా అలా ఉండిపోయింది. రైస్ ఉండిపోయింది, కర్రీ ఉండిపోయింది. దాంతో ఇంకా నేను నైట్ దోశలు వేసుకుని పప్పు వేసుకుని తిందామనేసి చట్నీ చేయలేదు. నిన్న చేసిన చట్నీ ఇంక పిల్లలకి దోశలు కానీ ఏదో ఒకటి వేసిస్తాను, లేదంటే సేమియా ఉంది ఉప్మా చేద్దాం అనుకున్నాను, ఇన్స్టెంట్గా అయిపోతుంది అనేసి ఇంకా టీ పెట్టుకున్నాను అనమాట. సో ఇంకా నాకు ఆకలి వేస్తుంది, ఇంకేం తినాలి అని చూస్తే ఇంక ఈ అటుకులు ఉన్నాయి. ఇంకా వేడివేడి టీలో ఇవి కొన్ని అటుకులు అయితే వేసుకుంటున్నాను అనమాట. ఎక్కువ అయితే నాకు టీ తాగడానికి అయితే ఉండదు, అవి పీల్ చేసుకుంటాయి కదా, అందుకోసం అయితేను. మా లూసీ ఏమో స్మెల్ చూస్తుంది, పెడితే తినట్లేదు, నోట్లో పెడితే కింద వేస్తే కొన్ని తినింది. సో ఈ రెండు చూసారా మచ్చ ఎలా వచ్చేస్తుందో, కరిచేసుకుంటున్నాయి, ఒకదానికొకటి ఖర్చుకుని. వింటర్ సీజన్ పెట్స్కి ఏంటంటే ఎయిర్ ఫాల్ బాగా అయిపోయి వాటికి దురద ఎక్కువ వస్తుందంట. సో వేపాకు పెట్టి పేస్ట్ బాడీకి మొత్తం పూసేయాలి, 15 minutes ఉంచాలి. కాకపోతే ఇల్లు మొత్తం గందరగోళం చేస్తాయని చూస్తున్నాను. సో చెయ్యాలి, వాటికి దురద అనేది ఉండదు ఇంక వింటర్ సీజన్లోని. ఇంక నేనైతే హ్యాపీగా అటుకులు అయితే తినేసి టీ తాగేసిన తర్వాత ఇంకా టైం అయిపోతుంది. పిల్లలకి అయితే సేమియా ఉప్మా అయిపోతుంది తొందరగానే అనేసి సేమియా ఉప్మా చేస్తున్నాను. వేడివేడిగా వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు పంచదార వేసేసుకుని. అలాగే ఈరోజు సాటర్డే కదా, ఇంకా రేపు సండేకి క్యారేజ్ బ్యాగ్లు షూలు అన్నీ కూడా వాష్ చేసుకోవాలి. నైటే వాష్ చేస్తేనే ఇంకా రేపు మొత్తం సండే మొత్తం ఆరుతాయి అనమాట. లేదనుకోండి వింటర్ సీజన్ పెద్ద ఎండ ఉండదు కదా, దట్టు నేను మేడ మీదకి ఎక్కి ఆరేసేంత ఓపిక నాకు అయితే అసలు ఉండదు. మేడ మీదకి అయితే వెళ్ళను, ఒక సైడ్కి పెట్టేస్తాను వాష్ చేసి, అలాగా గాలికి ఆరిపోతాయి అనమాట. సో తర్వాత అయితే వాషింగ్ మిషన్ లో బట్టలు కూడా వేయాలి. ఇంకా నేను వాషింగ్ మిషన్ లో వేసి వదిలేస్తాను, మార్నింగ్ ఆన్ చేసుకుంటాను అనమాట. ఇంకా సాటర్డే నైట్ వచ్చిందంటే మా వాడు అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోతాడు. సో వీక్ ఒకసారే కదా, నాన్న అయితే ఊరుకోడు అసలు. అందుకోసం అయితే మా వాడు ఏదో కావాల్సింది తీసుకుని వాడైతే వెళ్తున్న టాబ్లెట్స్ ఏదో అనుకుంటాను, ఇన్హేలర్స్ ఏదో తీసుకెళ్ళాలి. ఇంకా వింటర్ సీజన్ కదా, ఇవైతే క్యారీ చేసుకోవాలి. ఆడికి కొంచెం ఆస్తమా ప్రాబ్లం వల్ల. సో ఇది డిన్నర్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. పిల్లలకి అయితే సేమియా ఉప్మా చేశాను, నచ్చదేమో అని అనుకున్నాను, బట్ హ్యాపీగా వేడివేడిగా తినేసారు. మా లూసీ రూబీకేమో కర్డ్ వేసి కలిపేసాను. కాకపోతే నేను ఇప్పుడు ఇడ్లీ బ్యాటర్తోని దోశ వేసుకుని పప్పు వేసుకున్నాను. సో ఇది వాళ్ళ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్త వాళ్ళైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.